హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మన బచ్చల కూర పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ఈరోజు బచ్చల కూర పప్పు ఎట్లా చేయాలో నేను మీకు చూపిస్తాను. ఆల్రెడీ నేను కడిగి పెట్టుకున్న కందిపప్పు, ఇది బచ్చల కూర ఆల్రెడీ నేను కడిగిన. కావాల్సిన పదార్థాలు: టమాటా, చింతపండు, ఉప్పు, కారం, పసుపు. ఇవన్నీ మనం మిక్స్ చేసి ఒక 2 విజిల్స్ పెట్టాలి. నేను ఇప్పుడు మీకు ఇవన్నీ చూపిస్తాను. ఆల్రెడీ నేను కడిగి పెట్టిన పప్పు, ఒక 3 టమాటాలు అండ్ ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. ఇప్పుడు ఆకుకూర కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు మనము కారము, పసుపు కూడా ఇందులో వేసేసేయాలి. ఒక 2 స్పూన్లు కారం వేయాలి, ఒక స్పూను పసుపు, తగినన్ని నీళ్లు పోసి నేను ఒక 2 విజిల్స్ పెట్టిన తర్వాత నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు మనము పప్పుకి బచ్చల కూర పప్పుకి పోపు వేసుకుందాం. ఫస్ట్ ఎల్లిపాయలు, తర్వాత ఎండుమిర్చి, ఒక 2 ఎండుమిర్చి, 4-5 ఎల్లిపాయలు. కొంచెము వెల్లిపాయలు వేగినాయి. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర ఇవి కూడా వేగాలి. ఇప్పుడు కొంచెము పోపులో కరివేపాకు, కొత్తిమీర వేసుకుందాం. చూసిరు కదా ఫ్రెండ్స్, మన పప్పు బచ్చల కూర పప్పు. ఈ పప్పు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.